ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం అండి. మనకు ఈ నెల 8వ తారీఖు అంటే మే నెల 8వ తారీఖు నాడు మనకు చైత్ర బహుళ అమావాస్యకు మన దేశంలో చాలా ప్రాముఖ్యత ఉంది. మనం ప్రతిసారి తెలుసుకుంటూనే ఉన్నాం ప్రతి అమావాస్యకు ఏం చేయాలి అనేది. అయితే ఈ చైత్ర అమావాస్యకు ఏం చేయాలనేది, అసలు ఎందుకు చేయాలి, ఏం చేస్తే ఏం ప్రయోజనాలు, ఏం చేయకూడదు అన్నీ వివరంగా చక్కగా తెలుసుకొని ఆచరిద్దాము. అందరికీ మొత్తం వీడియో చూడండి, చక్కగా నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అయితే మొదట అమావాస్య అనగానే అమావాస్య రోజు వీలైతే నది స్నానం చేయడము ఉత్తమము. తర్వాత సూర్యోదయానికి లేచి చక్కగా స్నానాలు ముగించుకొని సూర్యునికి నీటితో అర్ఘ్యం సమర్పించాలి నమస్కరించి. తర్వాత మనము పూర్వీకుల కోసము ఉపవాసం ఉండడము, దాన ధర్మాలు చేయడము, లేదా బ్రాహ్మణులకు పితృదేవతల రూపంగా బ్రాహ్మణులకు మనము వస్త్రాలు కానీ, తర్వాత అన్నాదులు కానీ ఈ విధంగా సమర్పించుకొని నమస్కరించుకోవాలి. నిరుపేదలకు, మన పెద్దలకు ప్రీతిపాత్రంగా వాళ్ళకి ఇష్టమైన వాటిని దానం చేయవచ్చు. మరి శని దోషాలు కానీ, నరఘోషలు కానీ ఇటువంటివి పోవాలన్నప్పుడు అమావాస్య రోజు మనము చక్కగా మర్రి చెట్టు కింద అని చెప్తూ ఉంటారు. కానీ మనము దేవాలయాల్లో ఉండే రావి చెట్టు దగ్గర ఒక ఆవ నూనెతోని దీపం వెలిగించడము అనేది చేస్తూ ఉంటారు. అంటే శనివారం అయితేనేమో నువ్వుల నూనెతో దీపం ముట్టిస్తారు. మనకి అమావాస్య అన్నప్పుడు ఆవాల నూనెతోని లేదా నల్ల నువ్వులతోని నూనె దీపాన్ని వెలిగించాలన్నమాట. అట్లా వెలిగించడం వల్ల మనకున్న దోషాలు తొలగిపోతాయి, ఆయుష్ పెరుగుతుంది, తర్వాత శ్రేయస్సు కలుగుతుంది అని మన పెద్దలు చెప్తారు. అయితే మరి అసలు ఈ అమావాస్యకు మనం పితృదేవతలకు ఏం సంబంధం అంటే, అమావాస్య అనేది పితృదేవతలకు కేటాయించిన తిథి. ప్రతి ఒక్క తిథికి ఒక ప్రత్యేకత ఉంది, అధిదేవత ఉంటాడు. అట్లనే పౌర్ణమికి చంద్రుడు, తర్వాత లక్ష్మీదేవి అధిదేవత. ఆ విధంగానే అమావాస్యకు పితృదేవతల అధిదేవతలు. మరి ఎందుకు ఆ రోజు ఆ విధంగా ఇచ్చారు అంటే, మనకు పురాణాల్లో ఉన్న దాని కథ ఒకటి విందాం. ముందు మహాభారతంలో యుద్ధం అయిపోయిన తర్వాత కర్ణుడు మరణించిండు. మహాభారత యుద్ధంలో మరణించిన తర్వాత అతని ఆత్మ స్వర్గానికి పంపబడిందట. అంటే ఎవరైనా వీరులు యుద్ధంలో వీర మరణం పొందినప్పుడు వాళ్లకు స్వర్గం లభిస్తుంది అని చెప్తారు కదా. ఆ విధంగా ఈయన చాలా దానకర్ణుడు, ఎన్నో దానాలు చేసిండు కదా, చాలా ఉత్తముడు కాబట్టి స్వర్గానికి పంపబడిందట. అయితే ఆ స్వర్గానికి వెళ్ళిండు కానీ అతనికి సాధారణ భోజనం లభించడం లేదు. ఆయనకి భోజనంగా బంగారము మరియు నగలు అలాంటి వస్తువులను పెడుతూ ఉన్నారట. అయితే అప్పుడు ఇదేంటి ఇట్లా జరుగుతుంది నాకు అని ఆ స్వర్గానికి దేవుడు ఇంద్రుడు కదా, రాజు ఇంద్రుడిని అడిగిండట కర్ణుడు, ఇదేంటి ఇట్లా అని. అంటే అవును, నువ్వు ఎన్నో దానాలు చేసినావు కానీ నీ అంటే నీ పూర్వీకుల కోసం నువ్వు ఏది కూడా చేయలేవు, అందుకనే నీకు ఈ విధంగా ఇవ్వబడుతున్నది, నీకు ఆ మామూలు భోజనం అనేది ఇవ్వబడడం లేదు ఇక్కడ అని
అంటాడు. మరి నాకెవరు తెలియదు, నేను ఆయనకు తల్లిదండ్రులకు ఆయన ఏమి చేయలేదు ఎప్పుడు కూడా, కాబట్టి అలా జరుగుతుంది. మరి తెలియని వాళ్ళు ఉంటారు కదా, లేని వాళ్ళు అనాథలు ఉంటారు, మరి వాళ్ళు ఎట్లా అంటే అందుకే చెప్తారు పెద్దల ఎవరో తెలియని వాళ్ళు ఉన్నప్పటికీ ఎవరో ఒకళ్ళు కారణంగా మనం ఈ భూమి మీదకి వచ్చాము అనేది మాత్రం మనందరికీ అర్థమవుతుంది కదా. కాబట్టి మనకు జన్మకు సంబంధించిన వ్యక్తులు ఎవరో వాళ్ళకు తలుచుకుని వాళ్ళ పేర్లు తెలియకపోయినప్పటికీ మా పూర్వీకులు నాకు జన్మ కారణమైన వాళ్లకు అని తలుచుకుని వాళ్ళ పేరు మీద దానాలు చేయాలని చెప్తుంది మన పురాణాలు. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి మరి అని అడుగుతాడు కర్ణుడు. అడిగి మరి ఇట్లా చేయలేవు కదా అంటే, మరి నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను చేస్తా, ఆ విధంగా నాకు ఎవరు చెప్పలేదు, నేను చేయలేదు, ఎన్నో దానాలు చేసి ఉంటా కదా, ఇది కూడా చేసేవాడిని అని అంటాడు. అయితే అప్పుడు ఆయనకి అవకాశం ఇస్తారన్నమాట. మరి పితృదేవతలకు చేయాలి అని అంటే మరి భూమి మీదకే రావాలి. మనము స్వర్గంలోనో వేరే లోకాలలో ఉంటే ఎవరు కూడా పితృదేవతలను ఆరాధించలేరు. కాబట్టి ఆయనకి మళ్ళీ భూమి మీదకి 15 రోజులు ఉండే అవకాశాన్ని కల్పిస్తే తిరిగి భూమి మీదకి వచ్చి ఆ 15 రోజులు ఆయన ఈ పితృదేవతలకు వాళ్ళ పూర్వీకులను తలుచుకొని వారి పేరున అన్నదానము, వస్త్రదానము అన్నీ చేసి చక్కగా ఆ ఫలితంతో మళ్ళీ తిరిగి స్వర్గానికి చేరుకున్నాడట. కాబట్టే మనకు ఈ 16 రోజుల పాటు భూమికి తిరిగి వచ్చి ఇవన్నీ నిర్వహించిండు కదా. మరి కర్ణుడు అంతటి వాడే అట్లా చేయాల్సి వచ్చింది. కాబట్టే మరి ప్రతిసారి చేసినా చేయకపోయినా కనీసం ఈ 16 రోజులు చేయాలని మనకు పితృపక్షాలు అని వస్తాయి భాద్రపద మాసంలో, దసరా ముందు అప్పుడు చేస్తారు. అసలు న్యాయంగా ప్రతి అమావాస్య రోజు కూడా మనకు పితృదేవతలు, మరి ఈ పితృదేవతలట పితృలోకము ఎక్కడ ఉంటుంది అంటే స్వర్గానికి మరియు భూమికి మధ్యలో ఉంటుందట. అది మధ్యలో ఉంటారు పితృదేవతలు. అయితే ఇక్కడ అందుకే 3 తరాల ఆత్మలను తలుచుకుంటూ ఉంటారు. తల్లి దిక్కు తండ్రి వైపు వాళ్ళు 3 తరాల వాళ్ళ పేర్లు చెప్తూ వాళ్ళు శ్రాద్ధం పెట్టేటప్పుడు అవన్నీ చెప్తూ ఉంటారు, తర్పణాలు వదులుతూ ఉంటారు. అయితే ఈ పితృపూజలో చేసే ప్రధాన ఆచారం అదనమాట, 3 తరాల వాళ్ళ పేర్లను తలుచుకోవడము. మనకు తెలియకపోతే మనం ముందు మనకు తెలిసిన పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుని చేయడం ఇంకా మంచిది. తెలియకపోయినప్పటికీ ఎవరో వాళ్ళ పేర్లు, మా కారకులైన వాళ్ళ పేర్లను తలుచుకొని మనము ఆ విధంగా చేయాలన్నమాట. అయితే ఇట్లా పితృపూజ చేయడం చాలా ముఖ్యం అన్నమాట. ఎందుకు అంటే వాళ్ళ ఆత్మలు ముక్తి పొందుతాయట, శాంతి చెందుతాయి. వాళ్ళు ప్రతి అమావాస్యకు ఎక్కడైతే వాళ్ళు ఉండేవాళ్ళో అక్కడికి వచ్చి చూస్తూ ఉంటారట, వాళ్ళ వంశంలో ఉన్న వాళ్ళని చూసి మరి వాళ్ళు ఎలా ఉన్నారు అని వాళ్ళని గుర్తుపెట్టుకొని వాళ్ళను స్మరిస్తూ వాళ్ళకు సంబంధించిన పూజలు చేస్తూ వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఆనందపడతారట, వాళ్ళు శాంతి చెందుతారట. మనము ఇచ్చే జల తర్పణం కూడా వాళ్ళకు చెందుతుంది ఆ రోజు. కాబట్టి వాళ్ళు ఆనందంగా వెళ్ళిపోతారు. ఇంకా మంచిగా బతకండి చల్లగా అని దీవించి. ఇప్పుడు మనం మామూలుగా బతికున్న పెద్దవాళ్ళకు ఏదైనా చేస్తే ఎట్లా దీవిస్తారో మనకు పితృదేవతల అనుగ్రహం కూడా ఆ విధంగా కలుగుతుందట ఆ రోజు చేయడం వల్ల. అట్లా మరి పితృపక్ష రోజుల్లో పూజనే చెయ్యాలి కాదు, ప్రతి అమావాస్యకు కూడా చేయాలి. ఇవన్నీ చేయడానికి వీలు కాకపోయినా కనీసం పితృపక్షాలలో చేయాలి అని మన వాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే మరి ఈ చైత్ర బహుళ అమావాస్య రోజు తప్పకుండా చేయాలని కూడా చెప్తారు. ఎందుకు అంటే ఇది ఈ సంవత్సరంలో వచ్చిన మొదటి అమావాస్య.
ఇప్పుడు పోయిన అమావాస్య తెల్లవారి నుండి కొత్త సంవత్సరం ప్రారంభమైంది కదా, క్రోధినామ సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సరంలో వచ్చిన మొదటి అమావాస్య ఇది కాబట్టి మనం ఎంతో కొంత ఇప్పుడు శ్రీరామనవమి పండుగలు చేసుకోవడము అన్నీ చేస్తూ ఉన్నాం కదా. అదేవిధంగా పితృదేవతలను పూజించడం కూడా చాలా ముఖ్యము. ఇది ఈ సంవత్సరంలో ప్రారంభం కాబట్టి ఇక ముందు చేయడానికి అవకాశం ఉన్నా లేకపోయినా ఇప్పుడు మనం ఆనందంగా ఆ విధంగా చేసినట్టయితే దానివల్ల వాళ్ళు సంతుష్టులు అవుతారు. పెద్దవాళ్ళు కదండి, ఒకసారి వీలు పడక చేయకపోయినా ఒకసారి మంచిగా వాళ్ళను గుర్తించి ఆనందపరిచినాం అనుకోండి, ఏదో పాపం వీలు కాలేదులే వాళ్లకు ఈసారి చేయడానికి అని వాళ్ళు మనను క్షమిస్తారనమాట. అందుకని ఇప్పుడు తప్పకుండా చేయాలని మన పెద్దలు చెప్తారు. అయితే మరి ఏం చెయ్యాలి అంటే, మనం పొద్దున్నే లేచి సూర్యోదయంతో స్నానం చేసి చక్కగా సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత గాయత్రి జపం చేసేవాళ్ళు, యోగ్యత ఉన్నవాళ్ళు గాయత్రి జపం తప్పకుండా చేసుకోవాలి. అదేవిధంగా తులసి చెట్టుకు పూజించుకోవాలి. మరి లింగదారులై శివలింగాన్ని పూజించే వాళ్ళైతే శివలింగానికి అభిషేకం చేయాలి. తర్వాత విష్ణుమూర్తిని పూజించాలి. మనం ఏది ఇచ్చినా కూడా యజ్ఞస్వరూపుడు విష్ణువు కాబట్టి విష్ణువుకే చేరుతుంది. మనం ఏ దేవుళ్ళకి ఇచ్చినా కూడా అది చేరేది తర్వాత విష్ణువుకి. కాబట్టి విష్ణువును పూజించాలి అమావాస్య రోజు. అయితే మరి పాలు, పెరుగు ఇలాంటివి దానాలు చేయొచ్చు. తర్వాత మనము చెట్లను పూజించాలి. ఏ చెట్లను? తులసి చెట్టును, పసుపు, కుంకుమ, తులసి, గంధము అన్నీ వేసి చక్కగా పూజించుకోవాలి తులసి చెట్టుకు. అదేవిధంగా రావి చెట్టుకు కింద ఆవ నూనెతోని దీపం ముట్టియడం వల్ల మనకున్న దోషాలు తొలగిపోతాయట ఈ అమావాస్య రోజు చేయడం వల్ల. అయితే ఎటువంటి అంటే నరదృష్టి కావచ్చు, భయాలు కావచ్చు, అనారోగ్యం కావచ్చు, అలాంటివన్నీ కూడా తొలగిపోతాయట అట్లా దీపం వెలిగిస్తే. మరి వివాహిత స్త్రీలు ఏం చేస్తారు అంటే, కొంతమంది దారం చుడతారు. ఏవైనా కోరికలు నెరవేరాలి అనుకున్న వాళ్ళు ఈ అమావాస్య రోజు చక్కగా ఈ రావి చెట్టు చుట్టూ దారాన్ని చుడతారనమాట. దారాన్ని చుట్టడం వల్ల కూడా వాళ్ళ కోరికలు నెరవేరుతాయని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి అందరు ఇవన్నీ చక్కగా విని తెలుసుకొని ఆచరించి ఫలితాన్ని పొందాలి. అయితే మరి ఈ అమావాస్య రోజు ఎక్కువ మరి ఎలా ఉండాలి? ఇంట్లో చేయకూడని పనులు ఏంటి అసలు అంటే, ఉపవాసం ఉండడం, పూజలు చేయడం ఇవన్నీ సరే, కానీ ఆ రోజు గొడవలు పడకూడదట. ఎందుకంటే మన పితృదేవతలు మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మనం అందరం వాళ్ళు ఉన్నప్పుడు ఎట్లున్నామో ఏం చేసినామో తెలియదు, కానీ ఇప్పుడు వాళ్ళు దేవతామూర్తులు అయిపోయినారు కాబట్టి వాళ్ళు మన మంచిని కోరుకుంటారు. మనం మంచిగా ఉంటే వాళ్ళు సంతోషపడతారు. కాబట్టి మన అందరం కూడా చక్కగా నవ్వుతూ ఆనందంగా ఉన్నాం అనుకోండి, అప్పుడు వాళ్ళు కూడా వాళ్ళని తలుచుకుంటూ ఆనందంగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా శాంతి పొంది మనను దీవిస్తారట. కాబట్టి గొడవలు పెట్టుకోకూడదు. ఒకవేళ అటువంటి గొడవలు పెట్టుకోడు ఇట్లాంటి ఏమన్నా ఉన్నప్పుడు కూడా ఎక్కువ మటుకు మౌనాన్ని పాటించి భగవన్నామ స్మరణ చేసుకోవడం ఉత్తమము అంటారు మన పురాణ పురుషులు. ఎందుకు అంటే, మేము తెలుసో తెలియకో ఎప్పుడు ఏం గొడవలు అయితే తెలియదు కదా, అందుకని ఎక్కువ మటుకు మౌనంగా ఉండి నామ స్మరణ చేయడం. అంటే మౌనం కలహం నాస్తి అన్నారు పెద్దలు. మనం మాట్లాడితేనే కదా కలహం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా దైవ స్మరణ చేయడం వల్ల కూడా మనము ఇటు దైవ
శక్తిని పొందుతాము, దైవానుగ్రహాన్ని పొందుతాము, సేమ్ టైం మళ్ళీ పితృదేవతల అనుగ్రహాన్ని కూడా పొందుతాం అన్నమాట. అందుకని ఉత్తమమైంది అని చెప్తూ ఉంటారు. అయితే మరి ఇవన్నీ చేయడం వల్ల మనకేం లాభం? ఇలా విష్ణువుని పూజించడం, శివుణ్ణి పూజించడము, పితృదేవతలకు తర్పణాలు వదలడము, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము, ఇవన్నీ చేయడం వల్ల ఏంటి అంటే ప్రతికూల హానికరమైన ఏమైనా విషయాలు ఉంటే మనకు మన జీవితంలో మనం చేసే పనులల్లో ఎప్పటికీ ప్రతికూలంగా మనకు ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఏది మొదలుపెట్టినా అది, లేకుంటే దానివల్ల మనకే చెడు జరిగే అవకాశాలు ఉంటాయి. అట్లాంటివి ఏమన్నా ఉంటే కనుక నివారించబడతాయట అవన్నీ కూడా. మరి మన జీవితాల నుండి ప్రతికూల శక్తులను నిరోధిస్తాయి. ఈ దైవ బలం వల్ల, పితృదేవతల అనుగ్రహం వల్ల మనకు వాటి అననుకూలత అనేది తొలగిపోతుంది. తర్వాత పూర్వీకుల ఆత్మలు శాంతిస్తాయి. ముఖ్యంగా వాళ్ళు మనను ఆశీర్వదిస్తారు, వాళ్ళ ఆత్మలు శాంతిస్తాయి. మరి వీళ్ళ ఆత్మల కోసం ప్రార్థిస్తూ ఉంటాం కదా మనము. ఆ భగవంతుణ్ణి కూడా మనము మా పూర్వీకులను శాంతి కోసం అని ప్రార్థించామనుకోండి, ఆ భగవంతుణ్ణి అంటే బ్రాహ్మణులకు దానం ఇచ్చినప్పుడు బ్రాహ్మణ స్వరూపంలో మన పితృదేవతలుగా భావించి మనం దానం చేస్తాం. వాళ్ళ శాంతి కోసము అని సంకల్పం చేసుకొని దానం చేయడం వల్ల వాళ్ళు శాంతిని పొంది మిక్కిలి ఆనందపడతారట. ఇట్లా మరి భక్తుల కోరికలు నెరవేరుతాయట. అమావాస్య రోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో, మరి రోజంతా ఉండలేమండి అంటే కనీసం మనము 12:30 గంట వరకు ఏమి తినకుండా ఉండి చక్కగా ఇప్పుడు అనుకున్న కార్యక్రమాలన్నీ చేసి తర్వాత మనము టిఫిన్ తినడము, పండ్లు పాలు ఏమైనా తిని ఉండవచ్చు ఉండాలనుకుంటే. అట్లా ఉన్నవాళ్ళు అంకిత భావంతో కనుక నిజంగా భక్తి శ్రద్ధలతోని కనుక ఈ కార్యక్రమాలన్నీ చేసిన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్లకు తప్పకుండా చక్కటి ఫలితాలు కలుగుతాయి అని మనకు చెప్తూ ఉన్నారు. మరి ఈరోజు చేయకూడని పనులు కొన్ని, అమావాస్య రోజు చేయకూడదు, మంచి రోజు కాదు అంటారు. కానీ మంచి రోజే, కానీ దేనికి? ఇప్పుడు చెప్పుకున్న పనులు చేయడానికి మంచిది. ఏం చేయకూడదు అంటే ఆ రాత్రి పూట బయటకు వెళ్ళకూడదు రోడ్ల మీదకి. తర్వాత ఆ రాత్రి పూట ప్రయాణం చేయకూడదు, శ్మశాన వాటికల వైపు వెళ్ళకూడదు ఈ అమావాస్య రోజు. తర్వాత సూర్యోదయానికి మేల్కొని సూర్యదేవునికి అర్ఘ్యం సమర్పించాలి. ఎప్పుడో 12ంటికి అర్ఘ్యం ఇచ్చుడు కాదు, సూర్యుడికి. పితృదేవతలకు తర్పణాలు వదలాలి 12ంటికి. సూర్యుడు ఉదయించినప్పుడు ఇస్తే సూర్యుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది మనకు. అట్లా ఈరోజు కనీసము మనం తప్పకుండా అమావాస్య రోజు ఆ విధంగా చేయడానికి ప్రయత్నించాలి. అయితే మరి ముఖ్యంగా ఇంట్లో ఎలాంటి గొడవలు పెట్టుకోకూడదు, లేకుంటే మనకు పూర్వీకుల ఆశీస్సులు ఉండవట. ఇప్పుడే చెప్పుకున్నాం కదా మనము. ఇవన్నీ నివారించుకోవాలి. ముందు కొంచెం మనం నిగ్రహంగా ఉండాలన్నమాట. ఆ రోజు సాత్విక ఆహారాన్ని తినాలి. ఆదివారం కదా అని ఆదివారము మాంసాహారం తినడము, మద్యపానీయాలు సేవించడం ఇవన్నీ అసలు శాస్త్ర విరుద్ధము, మహాపాపం. అందులో ఈ అమావాస్య రోజు అసలే ముట్టుకోకూడదు. కొంతమంది చేస్తూ ఉంటారు, వాళ్ళు మా తాతకి ఇష్టము అట్లా అని. వాళ్ళకి ఇష్టమైనప్పటికీ వాళ్ళు ఇప్పుడు పితృదేవతల రూపంలో ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా పెట్టకూడదు. అది మీరు తర్వాత ఎవరికన్నా దానాలు చేసుకోవాలి, అట్లాంటివి చేయాలంటే వేరే రోజు చేయాలి, కానీ ఆ రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదనే శాస్త్రం చెప్పింది కాబట్టి వాటి గురించి ఆలోచించకండి. అయితే ఇంకా బ్రహ్మచర్యం పాటించడం అనేది కూడా మనకు ఉంటుంది ఒకటి. ఇలాంటి ప్రత్యేకమైన రోజులు, ఏకాదశి రోజు, అమావాస్య రోజు, ఇట్లాంటి కొన్ని రోజులలో
దాన్ని అంటే మనము భక్తి శ్రద్ధలతోని మన దేవతలను మన పూర్వీకులను పూజిస్తూ ఉన్నాం కాబట్టి ఆ రోజు అలా ఉండాలి, బ్రహ్మచర్యాన్ని పాటించాలి అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. ఆ రోజు అలా నిగ్రహంగా ఉండడం వల్ల మన వంశాభివృద్ధి సక్రమంగా జరుగుతుంది అని మన పెద్దలు తెలియజేసిండ్రు. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, వాటికి కూడా సంబంధించిన ఎన్నో కథలు కూడా ఉన్నాయి మనకు. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకొని పెద్దలు ఎందుకు చెప్పారో, ఏ నియమాలు పాటించాలో వాటిని సక్రమమైన పద్ధతిలో పాటించినప్పుడు మనము చక్కటి ఫలితాలను పొందుతాం. కానీ ఏదో ఒకటి చేసేయాలే, వాళ్ళు ఏదో చెప్పిండ్రు వీళ్ళు ఏదో చెప్పిండ్రు అని ఏవేవో చేసే బదులు మనము శాస్త్ర ప్రకారము ఏవి చేయాలని చెప్పిండ్రో వాటిని మనము ఏవి భక్తి శ్రద్ధలతో చేయగలుగుతామో వాటిని ఆచరించి, ఏదో ఉన్నాయి అన్నీ చేసేద్దాం అనుకోకుండా మనం ఎంతవరకు భక్తి శ్రద్ధలతోని నియమాలతోని పాటించగలుగుతామో వాటిని పాటించి చక్కని ఫలితాలను పొందాలని నేను ఈ వీడియో చేశానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఇంకా మనకు అమావాస్య అనగానే ఫస్ట్ లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన రోజు. పౌర్ణమి ఎంతో, అమావాస్య ఇంకా చాలా ఇష్టం అమ్మవారికి. కాబట్టి మనం ప్రదోష వేళలో అమ్మవారిని పూజించుకోవడము, చక్కగా అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలను చదువుకోవడం వల్ల మనకు ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల మనకు సంపదలు కూడా కలుగుతాయి అని మన పెద్దలు తెలియజేసిండ్రు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఇవన్నీ పాటించండి, చక్కగా ఫలితాలను పొందండి. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.